మా ఆది సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. సో అందరికీ హాయ్. సో ఆకాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను చాలా టెన్షన్ పడుతుంటే టైంలో తను ఫస్ట్ టైం ట్వీట్ చేసాడు సినిమా గురించి, చాలా బాగుందని, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. సో యా, తను మా అందరికి సీనియర్ అండి, తన గురించి నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు. తను ఎంత మంచి ఆర్టిస్టో మీ అందరికీ తెలుసు. సో ఎక్స్ట్రాడినరీ యాక్టర్. అండ్ తనతో నాకు జర్నీ ఉందండి. ఏంటంటే చెన్నైలో పాండ్యన్ మాస్టర్ అని చెప్పి ఒక మా అందరికీ గురువు అండి. సో ఫైట్స్ మేము అందరు ఆయన దగ్గర నేర్చుకున్నాం, పాండ్యన్ మాస్టర్. సో అక్కడ నేను తను కలిసి ఫస్ట్ టైం మేము అక్కడ కలిసాం. రోజు మార్నింగ్ 5 o'clockకి అందరం అక్కడ 5 o'clock ఉంటాం, 5 కదా, 6 o'clock 6 o'clock అక్కడికి వెళ్ళిపోయి 10-10:30 వరకు ఆ ఎండ్లో ఫైట్లు, అక్కడే డిస్కషను, సినిమాలు, అందరూ లైన్లో ఉంటాం. సో ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ మహి ఉంటాడు, మా ముందేమో సూర్య గారు ఉంటారు, పక్కనేమో కార్తిక్ గారు ఉంటారు, సో ఆర్య గారు, ఇలా అంతా ఒక లైన్లో ఉంటాం. ఎవరికి వాళ్ళు డ్రిల్స్ చేస్తూ ఉంటాం. సో అందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటాం. సో ఇట్ యూస్ టు బి లైక్ లెర్నింగ్. అక్కడ అందరితో సినిమాల గురించే డిస్కషన్ అంతా ఉండేది. సో అక్కడ తను నాకు పరిచయం అవ్వడం, నేను కొన్నిసార్లు నేను హీరోగా ఉండడం, తను విలన్గా బిట్స్ చేయడం, నేను విలన్గా ఉండడం, తన హీరోగా బిట్స్ చేయడం. సో ఇలాంటివన్నీ మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాం. సో వెరీ హ్యాపీ దట్ తను పిలిచిన వెంటనే ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పాను. నిన్నే ఇక్కడే శంబాలాది కూడా ఒక ఈవెంట్ జరిగింది. సో అక్కడికి వెళ్తే తను అక్కడికి వచ్చి ఇలా నువ్వు రేపు రావాలంటే 100% వస్తానని చెప్పాను. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఎంత ఎక్స్ట్రాడినరీ యాక్టరో మన అందరికీ తెలుసు. ఆయన ఇంటెన్సిటీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. తను చాలా చైల్డ్హుడ్ విజయ్ సేతుపతి లాగా చాలా క్యాజువల్గా మ్యాచ్ చేసాడు. అంటే చాలా చూయింగంలా తినేసి జప్పంతో పడేశాడు, అంత బాగా మ్యాచ్ చేశాడు తను. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్, యాష్నా కానీ, అలానే ప్రొడ్యూసర్స్కి వేణుగోపాల్ గారికి, శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ రాకేష్ గారికి, ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో Jan 2 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని. అండ్ అట్ ది సేమ్ టైం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఇంకొక రోజే, సో 2026లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఈవెంట్. అండ్ January 2న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది 5 లాంగ్వేజెస్లో. సో నీలకంఠ మనందరం కూడా చూసి బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాష్ గారికి, ఆది గారికి, శ్రీనాథ్ గారికి, మనీష్ గారికి అండ్ అరవింద్ కృష్ణ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు.